లక్షల డాలర్ల తర్వాత ఏం చెప్తున్నారంటే మీరు గవర్నమెంట్కి $1,00,000 కట్టి అలాగే ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వండి, మీకు అవసరం ఉన్న వాళ్ళని తీసుకురావాలని. అంటే దాదాపు ₹1 కోటి ఖర్చు చేసి ఏ కంపెనీ అయినా పిలుచుకునేదానికి వాళ్ళు ప్రయత్నం చేయరు ఖచ్చితంగా. సో అలాంటి సిట్యువేషన్ని క్రియేట్ చేసి, ఒక ప్యానిక్ సిట్యువేషన్ని క్రియేట్ చేసి ఇప్పుడు కంపెనీస్ని కూడా మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇంకా చాలా కంపెనీస్, ఎంఎన్సీస్, టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళందరూ కూడా ట్రబుల్లో ఉన్నట్టు. వాళ్ళందరి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మరి ఇప్పుడు రెన్యువల్ చేయించుకోవాలనుకున్నా కూడా, ఒకవేళ H1B వీసా ఏదైతే ఉందో ఆ వీసా ఓన్లీ 1 year వ్యాలిడిటీ ఉంటుంది. 1 year తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. ఒకవేళ రెన్యువల్ చేసుకోవాలన్నా మళ్ళీ $1,00,000 కట్టాలి అని చెప్తున్నారు. ఇక్కడున్న వాళ్ళనే ట్రైన్ చేయండి, అమెరికాలో ఉన్న వాళ్ళనే ట్రైన్ చేయండి అని చెప్పేసి మొత్తం మీద చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు నా కొలీగ్ నందు ఉన్నాడు, నందుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నందు, చెప్పండి అసలు ఎలా ఉంది సిట్యువేషన్? ఇప్పుడు కంపెనీస్కి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ అమెరికాకు వెళ్ళాల్సిందేనా? వెళ్ళకపోతే వాళ్ళ వీసాస్ ఏమన్నా డిస్కంటిన్యూ చేసే అవకాశం ఏమైనా ఉందా? రెన్యువల్ చేయకుండా ఉండే అవకాశం ఉందా? ఎందుకు కంపెనీస్ ఇంత హడావిడిని క్రియేట్ చేస్తున్నాయి? అంటే కంపెనీస్ అనే కంటే కూడా ఇప్పుడు ట్రంప్ చేస్తున్నటువంటి హడావడి ఇదంతా ఖచ్చితంగా కంపెనీస్ కి తప్పడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వీసాలకైతే ఒకటి క్లారిటీ ఏంటంటే, ఎగ్జిస్టింగ్ H1B వీసాలకి సమస్య లేదు అని చెప్తున్నారు. ఎవరైతే కొత్తగా తీసుకోబోతున్నారో వాళ్ళకే సమస్య. అండ్ రెండవది, రెన్యువల్ చేయించుకోబోయే వాళ్ళకు కూడా ఈ సమస్య ఉంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టర్మ్ ఏదైతే ఉందో అంతవరకు ప్రాబ్లం లేదు. ఒకవేళ కనుక టర్మ్ అయిపోయే టైంలో ఎవరైనా ఉంటే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలంటే మళ్ళీ వాళ్ళు ఈ కొత్తగా ఏదైతే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా $1,00,000 ఉందో దాన్ని పే చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అండ్ కొత్తగా తీసుకునే వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంది. అండ్ ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా ఈ ఫ్లైట్స్ రష్ పెరగడానికి సింపుల్ రీజన్ ఏంటంటే లాట్ ఆఫ్ పానిక్. ఇప్పుడు చాలా మంది, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాకే చాలా మంది చాలా రకాల పనుల మీద అటో ఇటో వచ్చేస్తూ ఉంటారు. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పటికిప్పుడు ఆల్రెడీ H1B వీసా ఉన్న వాళ్ళకి క్యాన్సిల్ అవ్వకపోయినా, లేదంటే ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి పాలసీ వాళ్ళకి కూడా అప్లై అవ్వకపోయినా సరే ఒక రకమైనటువంటి ప్యానిక్ ఈ మధ్య. అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఒకవేళ వెరిఫికేషన్ దగ్గర వెళ్ళేటప్పుడు ఈ లోపే ఏదైనా జరిగితే, ఈ లోపే ఏదైనా ప్రాబ్లం వచ్చి పెడితే, ఈ లోపే ఏదైనా మా వీసా విషయంలో ఏదైనా జరుగుతుందేమో అనేటువంటి భయం చాలా మందిలో ఉంది. అందుకని అమెరికాలో ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు పిలిపించుకుంటున్నారు, ముందు మీరు ఇక్కడికి వచ్చేయండి, మీరు ఒకవేళ బయట ఉంటే మళ్ళీ మీరు వచ్చే లోపు ఏదైనా జరగవచ్చు, మీ వీసాకి మీకు ఏదైనా జరగవచ్చు, కాబట్టి మీరు రిస్క్ తీసుకోవద్దు, మీరు అర్జెంట్గా బయలుదేరి వచ్చేసేయండి, ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా అని చెప్పేసి చెప్పారు. అండ్ చాలా మంది ఇండివిజువల్ పీపుల్ కూడా ఇదే పానిక్ లో ఉన్నారు. అందువల్ల చాలా మంది, ఒక భారతదేశం నుంచి కాదు, చాలా మంది జపాన్ నుంచి కానీ, ఇతర చైనా నుంచి కానీ, ఈ దేశాలన్నిటి నుంచి కూడా ఒక్కసారిగా ఒక రకంగా ఎయిర్పోర్ట్లకు పరిగెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానివల్ల ఈ విమానయాన సంస్థలు కూడా ఏవియేషన్ కి సంబంధించి కూడా చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సింపుల్ ఒక మాటలో చెప్పాలంటే, దసరా సంక్రాంతి టైంలో సొంత ఊళ్ళకి వెళ్ళే వాళ్ళకి బస్సుల ఫేర్లు ఎలాగైతే పెరుగుతాయో ఎగ్జాక్ట్ గా అదే పరిస్థితి. విమానయాన సంస్థలు కూడా ఇప్పుడు అదే అడ్వాంటేజ్ తీసుకొని ఖచ్చితంగా టికెట్ కొనుక్కోవాల్సిందే కదా, ఎంతైనా పెడతారు. రెగ్యులర్ గా 80,000 ₹1,00,000 ఉండేది ఇప్పుడు 1,00,000 చేస్తున్నారు, 2,00,000 చేస్తున్నారు. సో డిమాండ్ అలా ఉంది, వాళ్ళు పెంచుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా సఫర్ అవుతుంది అయితే వీళ్ళే, ప్రయాణికులే సఫర్ అవుతున్నారు ఖచ్చితంగా, ఆల్రెడీ అక్కడ పనిచేస్తున్నటువంటి కంపెనీ వాళ్ళు. కాకపోతే ఇక్కడ లాంగ్ టర్మ్ వ్యూలో చూస్తే ఇప్పుడు నీతి ఆయోగ్ CEO కూడా దీని గురించి రెస్పాండ్ అయ్యారు. ఏం మాట్లాడుతున్నారు, లాంగ్ టర్మ్ లో ఖచ్చితంగా ఒక రకంగా ఇది టర్బో బూస్ట్ లాంటిది ఇండియాకి. చాలా వరకు అమెరికాలో ఉన్నటువంటి మేధోపరమైనటువంటి సంపత్తి అంతా కూడా విదేశాల నుంచి వచ్చేది, మోస్ట్లీ భారతదేశం నుంచి, చాలా వరకు జపాన్ నుంచి, కొంత చైనా నుంచి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా కొన్ని దేశాల నుంచి ఉన్నప్పటికీ కూడా మేజర్ రోల్ ఏంటి అంటే ఇండియాదే ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ H1B వీసాల విషయంలో చాలా రోజుల నుంచి స్ట్రిక్ట్ చేస్తూ వస్తున్నారు, వెట్టింగ్ చేస్తున్నారు, వెరిఫికేషన్ స్ట్రాంగ్ చేశారు. అలాగే ఎక్కడున్న వాళ్ళు అంటే వాళ్ళ సొంత ఊర్ల నుంచే అప్లై చేసుకోవాలని చెప్పేసి వీసాలు అడుగుతున్న వాళ్ళు వచ్చినటువంటి ఇది కూడా చూసాం మనం, ఒక కొత్త రూల్ కూడా. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు $1,00,000 తీసుకెళ్తే మీరు అన్నట్లు ₹1 కోటి పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఏ కంపెనీ అయినా సరే, మేబీ ఒక ఎంప్లాయీకి సంబంధించి అతని శాలరీ ఒక 3 లక్షలు ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ విదేశాల్లో పనిచేసే వాళ్ళకి మినిమం 2 నుంచి 3 లక్షలు, మన ఇండియన్ కరెన్సీలో మినిమం 3 lakhs అయితే వస్తుంది కదా. అక్కడి నుంచి 10 lakhs వరకు వచ్చే వాళ్ళు ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs అతని మంత్లీ శాలరీ అనుకుంటే సంవత్సరానికి ఎంత అవుతుంది? ₹1,20,00,000 అవుతుంది. అదే సంవత్సరానికి మళ్ళీ ₹1,20,00,000 ఎంప్లాయీస్ వీళ్ళు పెట్టాల్సిన పరిస్థితి అంటే జస్ట్ ఇమాజిన్.
అంటే 2 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కదా ఒక ఎంప్లాయ్ కోసం. సో ట్రంప్ ఖచ్చితంగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతోనే, అంటే బయట ఈ రూల్ పెట్టిన తర్వాత ట్రంప్ చెప్పింది కూడా అదే. మన దేశంలో చాలా మంది తెలివి కల్లోళ్ళు ఉన్నారు, మన దేశంలో పాస్ అయ్యి మంచి మంచి చదువులు చదువుకొని పాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవ్రీ ఇయర్ బయటకు వస్తున్న వాళ్ళు ఉన్నారు యూనివర్సిటీస్ నుంచి. వాళ్ళకి ఇవ్వండి ఉద్యోగాలు, లోకల్ గా ఉన్న వాళ్ళకి ఇవ్వండి ఉద్యోగాలు, మీకు అంతగా సమస్య అయితే అని చెప్పేసి ట్రంప్ చెప్తున్నాడు. సో సింపుల్ గా ట్రంప్ కి క్లారిటీ ఉంది ఏం చేస్తున్నాడు అనేది, అండ్ ఏ సమస్య రాబోతుంది అనేది కూడా తెలుసు, ఖచ్చితంగా తెలిసి చేస్తున్నాడు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు లాంగ్ టర్మ్ వ్యూలో కనుక మనం చూస్తే ఇది ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు భారతీయులకి చాలా మందికి సమస్య అయినప్పటికీ కూడా భారతదేశానికి ఇది ప్లస్సే. కారణం ఏదైనప్పటికీ మంచి శాలరీ కోసం, లేదంటే ఏదైనా రకరకాల కారణాలతో ఇక్కడ నుంచి తమ విదేశాలకి వెళ్తున్నటువంటి ఈ మేధో సంపత్తి అంతా కూడా ఆ ఫ్లో అనేది ఫ్లోటింగ్ అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది. సో ఎక్కువ శాతం ఇండియాలోనే. ఇది కేవలం ఎంప్లాయీస్ కి అనుకుంటే ఖచ్చితంగా మనం పొరపాటు పడ్డట్లే. అంటే ఇది కేవలం అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుని వెళ్ళకో, లేదంటే వ్యాపార ఇది వీళ్ళకి మాత్రమే కాదు, అంటే స్కాలర్స్ కి మాత్రమే అనుకుంటే కూడా పొరపాటే. ఖచ్చితంగా వ్యాపారం మెయిన్ బిజినెస్, ఈ భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళి వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా సమస్య ఉంటుంది. సో ఎక్స్పోర్ట్స్ తగ్గే అవకాశం ఉంటుంది, అట్ ది సేమ్ టైం అక్కడ వ్యాపారాలు తగ్గే అవకాశం ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. సో దానివల్ల అటు అమెరికాకి చాలా లాస్ ఉంది, టెంపరీగా భారతదేశానికి లాసే ఖచ్చితంగా, కాదని చెప్పలేము. కానీ లాంగ్ టర్మ్ లో మాత్రం ఇదంతా కూడా ఈ నాలెడ్జ్, ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా భారత్ కి మళ్ళీ తిరిగి టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇది లాంగ్ టర్మ్ లో రాబోతున్నటువంటి ఫస్ట్ ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు కొంచెం టఫ్ అయినప్పటికీ కూడా నెక్స్ట్ 5 years తర్వాత ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ 10 years కి ఎలా ఉంటుంది అంటే భారత్ కి ఇది చాలా ఖచ్చితంగా పెద్ద ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం అయితే ఉంది. మరి ఒకవేళ అమెరికా రియలైజ్ అయ్యి మళ్ళీ ఫ్రీ చేసినా సరే, అంటే కొంచెం ఇలాంటి విషయాల్లో కొంత ఈ ఇంత స్ట్రిక్ట్ గా ఉండకుండా కొంచెం రీజనబుల్ గా ముందు మారినా సరే ఖచ్చితంగా భయం అయితే ఉంటుందిగా. ఏమో ట్రంప్ ఎప్పుడు డెసిషన్ తీసుకుంటాడో, ఏ నిర్ణయం తీసుకుంటాడో, ఎప్పుడు ఎలాంటి తలనొప్పి వస్తుందో, ఎందుకులే రిస్క్ అని చెప్పేసి ఇక్కడే ఉండిపోయే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది అన్ని రకాలుగా మీరు చెప్పినట్లుగా ఇటు ఫ్లైట్ ఛార్జెస్ అనేది ఇప్పటికిప్పుడు పెరిగిన మాట వాస్తవమే, కానీ ముందు తగ్గే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇమీడియట్ గా భారతీయుల మీద ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా లాంగ్ టర్మ్ లో ఇది భారత్ కి మంచిదే అని చెప్పేసి నిజాయక్ సిఇఓ లాంటి వాళ్ళు కానీ ఆర్థికవేత్తలు చెప్తున్నటువంటి పరిస్థితి. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ లాస్ ఫర్ అమెరికా ఖచ్చితంగా. ఎందుకంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా మోస్ట్ ఆఫ్ ది నాలెడ్జ్ అంతా కూడా ఇతర దేశాల నుంచి వాళ్ళకి ఇంపోర్ట్ అవుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఖచ్చితంగా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ట్రంప్ దీన్ని ఎలా ఎదుర్కొంటాడు ఇలాంటి ఒక లాస్ ని అనేది మాత్రం ఇట్స్ బిగ్ క్వశ్చన్ ఖచ్చితంగా మన కళ్యాణ్. రైట్ నందు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తానికైతే H1B వీసాలకు సంబంధించి, అలాగే H4 వీసాలకు సంబంధించి టెక్ దిగ్గజాలు ఏవైతే ఉన్నాయో, మెటా, అలాగే మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, రానున్న రోజుల్లో మిగతా కంపెనీస్ కూడా ఈ కోవలకు చేరబోతున్నాయి. వాళ్ళకి సంబంధించిన ఎంప్లాయీస్ అందరినీ కూడా వెనకకి రమ్మని పిలుస్తున్నారు. ప్రస్తుతానికైతే 24 గంటల్లోనే అమెరికాకు చేరుకోండి. అండ్ 14 రోజుల పాటు, అంటే 2 వారాల పాటు దీనిపై ఎలాంటి డెవలప్మెంట్స్ ఉంటాయి అనేది ఆలోచించిన తర్వాతనే మీరు దేశం వదిలి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే కనుక అప్పుడే ప్లాన్ చేసుకోండి. 14 రోజులు అంటే 2 వారాలు మాత్రం ఇక్కడే ఉండండి అని చెప్పుకొస్తున్నారు. ఒక పక్కన ట్రంప్ ఈ ఇమిగ్రెంట్ వీసా రిస్ట్రిక్షన్స్ తీసుకొస్తూనే ప్యారలల్గా గోల్డ్ కార్డ్ వీసా, ట్రంప్ ఆల్రెడీ గతంలో కూడా చెప్పాడు, అమెరికా పౌరసత్వం కనుక మీకు కావాలనుకుంటే కనుక డబ్బులు కట్టండి. ఎంత కట్టాలి? $1 million. $1 million అంటే ఎంత? $10 లక్షల. అంటే ఇప్పుడు ఏదైతే 1 సంవత్సరానికి ఫీజు కట్టమంటున్నాడో 10 సంవత్సరాలు ఒకసారి కట్టండి, మీకు గ్రీన్ కార్డ్ ఇప్పిస్తాను 6 నుంచి 7 నెలల లోపల అని చెప్పేసి. ఎంత అంటే